గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యాకోబు గ్రంథము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడి లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చదవబడిన వాక్యంలో భక్తుడైనటువంటి యాకోబు వ్యభిచారులారా అనే మాట ఎవరిని ఉద్దేశించి అంటున్నారు అంటే, సాధారణంగా వ్యభిచారులు అంటే మనకు తెలిసింది ఏంటండి, వేరే ఇతర స్త్రీలతో పురుషులు అక్రమ సంబంధం పెట్టుకోవడం అనేది వ్యభిచారం అంటాం. కానీ ఇక్కడ వ్యభిచారం అనే మాటను ఎందుకు ఉపయోగించాడంటే, దేవుణ్ణి కాదని దేవునికి ఇచ్చే స్థానం ఈ లోక సంబంధమైన వాటికి ఇచ్చేవారిని కూడా వ్యభిచారులు అనే మాట కూడా ఉపయోగిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ఇక్కడ చదవబడిన వాక్యంలో సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి అనే మాట. ఇక్కడ దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఈ లోక సృష్టికి ఇచ్చి దేవునితో గడపవలసిన విధానం, దేవుణ్ణి ఆరాధించే ఆ యొక్క ఆరాధన ప్లేస్లో ఈ సృష్టిని ఆరాధించి సృష్టిని ఆస్వాదిస్తూ ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని, ఈ లోకం ఉన్న సమస్తాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే వారిని వ్యభిచారిణులారా అనే మాట ఇక్కడ ఉపయోగించారు. మన జీవితంలో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ వ్యభిచారులారంటూ ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోకంతో స్నేహించడం దేవునితో వైరం, ఎనిమిటీ విత్ గాడ్, దేవునికి శత్రువులు అవుతామనే సత్యాన్ని మీరు గమనించరా అంటున్నారు. మనము కూడా దేవునితో శత్రువుగా ఉంటాము అంటే మనం ఎవరూ ఒప్పుకోం. కానీ దేవునితో శత్రుత్వం ఎలా పెంచుకుంటాము అంటే, దేవుని కంటే ఎక్కువగా ఈ లోకాన్ని ప్రేమించి మనమే దేవునితో శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాం అనే సత్యాన్ని గమనించాలి. ఈ లోకం అంటే ఏంటో భక్తుడైన యోహాను చాలా స్పష్టంగా చెప్పారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము, లోక సంబంధమైనవి అంటే ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అది దేవుని నుంచి వచ్చినవి కాదు. కాబట్టి ఈ లోకాన్ని ప్రేమించడం అంటే విపరీతమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములతో నింపబడ్డం. అందులో ముఖ్యంగా నేత్రాశ అండి. మనము టీవీని, సెల్ ఫోన్ని చాలా విపరీతంగా చూసేస్తూ ఉంటాం. ఈ లోక సంబంధమైనటువంటి వ్యర్థమైన దాన్ని విపరీతంగా ప్రేమిస్తూ ఉంటాం. అదే లోకాన్ని ప్రేమించడం అంటే, అదే దేవునితో శత్రుత్వం అంటే. ఒకసారి మనం చెక్ చేసుకుందాం. మనం ఏ పాపం చేయకుండా మనం ఎందుకు వ్యభిచారులం అవుతాం అంటే, దీనివల్లే ఆత్మ సంబంధమైన వ్యభిచారం. యేసు ప్రభు కంటే ఎక్కువగా టీవీని, సెల్ ఫోన్స్ని, రకరకాల లోకానుసారమైన వాటిని చూస్తూ, ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ, విపరీతంగా ప్రేమించి ఆరాధించేస్తున్న స్థితిలో ఉంటే మనమే దేవుని దృష్టికి శత్రువులుగాను, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ప్రేమించి వ్యభిచారులుగానే అయిపోతామనే సత్యాన్ని గమనించుకుందాం. ఒకవేళ అటువంటి జీవితం మనలో ఉంటే దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా, నాకు తెలియకుండానే నీకంటే ఎక్కువ ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకంతో ఎక్కువగా గడిపేస్తున్నాను. నన్ను ఈ లోకాశల నుండి, ఈ భయంకరమైన నేత్రాశ నుండి, శరీరాశ నుండి, ఈ జీవపు డంబము నుండి నన్ను విడిపించి ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. దేవుడి ఉదయకాల సమయన చదవబడిన వాక్య ప్రకారంగా లోకంతో స్నేహం చేసి దేవునికి వైర్లుగా ఉండకుండా, ఎక్కడెక్కడైతే లోకంతో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నానో నన్ను నేనే సరి చేసుకోవాలి. ఒకవేళ నా వల్ల అవ్వట్లేదంటే నా ప్రభు పాదాలు పట్టి అడిగి ఆ లోకాశల నుంచి బయటికి రావాలని దేవునికి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు మన శక్తికి మించిన ఆయన శక్తితో ఈ లోకంలో నుండి, అనగా లోకాశల్లో నుండి విమోచించి శత్రువులమైన మనము, దూరస్తులమైన మనము క్రీస్తుకి స్నేహితులముగాను, క్రీస్తుకి సమీపస్తులుగాను పరిశుద్ధాత్ముడు మనం మార్చి రక్షించి పరమ తండ్రికి ప్రియ బిడ్డలుగా తీర్చిదిద్దునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. లోకంతో స్నేహించడం ఎంత భయంకరమో,
అది నీకు శత్రువులుగా మమ్మల్ని మార్చి నీ ఉగ్రతకు గురి చేస్తుందనే సత్యాన్ని గమనించి మా కళ్ళతో, మా మాటలతో, మా తలపులతో, మా యోచనలతో, మా శరీరముతో ఏ విధంగా అయితే తండ్రి లోకాన్ని ప్రేమిస్తున్నామో మమ్మల్ని వాటి నుండి విమోచించి రక్షించండి ప్రభువా. అయ్యా, నీకు ఇవ్వాల్సిన స్థానం, నిన్ను ప్రేమించి నిన్ను ఆరాధించే స్థానం మరి లోకంలో దేనికి మేము ఇవ్వకుండా, లోకం ఎంత ఆకర్షణలతో మమ్మల్ని ఆకర్షించిన నీకంటే ఎక్కువగా దేనికి ఆకర్షింపబడకుండా ఉండగలిగే నీ కృప, నీ శక్తి, నీ అభిషేకం మాకు ఇచ్చి మమ్మల్ని రక్షించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనపై హెచ్చుగా దిగి వచ్చి మనలో నివసించి మనలను లోకాశల నుంచి రక్షించి దేవుని ప్రీతికరంగా జీవింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.